ఆంధ్రప్రదేశ్ కోటా నుండి ఎంపిక కావాల్సిన 4 మంది రాజ్యసభ జాబితా విషయంలో అంటే 4 అధికార కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలకే వెళ్తాయి. బట్ ఈ 4 రాజ్యసభ స్థానాల విషయంలో రోజుకో ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. యాక్చువల్‌గా బీజేపీకి ఒకటి, జనసేనకు ఒకటి, టీడీపీ 2 తీసుకోవాలి అని చెప్పి మొదట సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు అని టీడీపీ మీడియాలోనే వార్తలొచ్చాయి. బట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మాత్రం ఖచ్చితంగా మాకు 3 స్థానాలు కావాల్సిందే అని చెప్పి పట్టుబడుతూ ఉంది అని. ఆ మిగిలిన 4 జనసేన తీసుకుంటారా, బీజేపీ తీసుకుంటారా మీ ఇష్టం, కానీ మాకైతే 3 కావాలని చెప్పి పట్టుబడుతూ ఉన్నారు అని. సో మరి ఈ విషయంలో కొన్ని అనూహ్య ట్విస్టులు చివరికి వచ్చేసరికి చోటు చేసుకోవచ్చు అని టీడీపీ మీడియానే రాస్తూ ఉంది. అండ్ మరికొన్ని మీడియాల్లో బేసిక్గా రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి సానా సతీష్ గారు సంవత్సరం కిందటే ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. అప్పుడు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. భారీగా, అంటే ఎంతవరకు నిజమో తెలియదు, వార్తలు వచ్చాయి భారీగా డబ్బులు చేతులు మారింది అని. సో తర్వాత రెన్యువల్లో కూడా సానా సతీష్కి అవకాశం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయంతోనే అప్పుడు ఆయన రాజ్యసభ తీసుకున్నారు అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా సానా సతీష్ రెన్యువల్ గ్యారంటీ, ఇంకా టీడీపీకి దక్కే ఒకటి వేరే వాళ్లకు బాగా కాంపిటీషన్ ఉంది, ఎవరికి ఇస్తారో చూడాలి అని చెప్పి వార్తలు వచ్చాయి. తీరా ఇప్పుడు సీన్ కట్ చేస్తే సానా సతీష్, కిలారి రాజేష్ ఈ ఇద్దరిలో ఒకరికే ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారని, కానీ ఇద్దరికి ఇవ్వాలి అని చెప్పి లోకేష్ గారు అడుగుతూ ఉన్నారు అని, చివరికి లోకేష్ గారు కూడా ఇద్దరిలో ఒకరికే ఓకే చెప్పారు అని, ఆ ఒకటి కిలారి రాజేష్కి ఇస్తామనుకుంటున్నారు అని ఫైనల్ చేసుకున్నారని. కానీ సానా సతీష్ సంవత్సరానికే నాకు ఎట్లా తీసేస్తారు అని పెద్ద స్థాయిలో ఆయన కూడా పైరవీలు అంటే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని ఈ విధంగా ఈరోజు పత్రికల్లో వార్తలు దర్శనమిచ్చాయి. సానా సతీష్కి రెన్యువల్ అనుకున్నారు, కానీ లేదు ఈసారి కిలారి రాజేష్కి ఇస్తారు అని చెప్పి వార్తలు. మరోవైపు భాష్యం ప్రవీణ్ లాంటి వాళ్ళు, భాష్యం రామకృష్ణ, భాష్యం విద్యా సంస్థలు రామకృష్ణ లాంటి వాళ్ళ దగ్గర నుంచి, గల్లా జయదేవ్ గారి దగ్గర నుంచి పెద్ద ప్రెజర్ ఉంది అని, మరి ఎవరో ఒకరికైతే బై డిఫాల్ట్గా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రాజ్యసభ స్థానాలు ఇచ్చినా భారీగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు. మరి ఈసారి కూడా అదే రిపీట్ కావచ్చు. ఆ 2 అట్లా పోతే 3వది కనుక మనకు దక్కితే 33% మహిళలకు అని చెప్పి మొన్ననే మహానాడులో ప్రకటించాం కదా. అందుకని చెప్పి ఎవరైనా ఆర్థికంగా బలంగా ఉన్న మహిళ మనకు అందుబాటులోకి వస్తే, అంటే ఆర్థికంగా బలమైన మహిళ ఎక్కడైనా కనుక ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆ మహిళకి ఇచ్చి మహిళా కోటాలో ఇచ్చామని చెప్పి ప్రచారానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని కూడా భావిస్తూ ఉన్నారండి. సో మొత్తానికి రాజ్యసభ జాబితా తుదికి ఫైనల్ దగ్గరకు వచ్చేసరికి చాలా ట్విస్టులే చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ ట్విస్టుల్లో కొంపదీసి మళ్ళీ జనసేనకు లేకుండా ఎగ్గొట్టరు కదా. వాళ్ళు ఏకంగా కనుక కేంద్ర మంత్రి, రాజ్యసభ ఎంపీ అన్నీ ఫిక్స్ అయిపోయారు. మళ్ళీ చివరికి బీజేపీకి ఇచ్చి జనసేనకి ఎగ్గొట్టే పరిస్థితి వస్తే అసలు ఏమొచ్చినా ఆ జనసేన అధ్యక్షుడిమే డైరెక్ట్గా అభ్యంతరం వ్యక్తం చేసే పరిస్థితి ఉండకపోవచ్చు, కానీ కనీసం జనసేన క్యాడర్ అయినా కనుక తీవ్ర అసంతృప్తికి గురవుతారు కదా. ఇప్పటి కేంద్ర మంత్రి, రాజ్యసభ ఎంపీ అనేది ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. కానీ టీడీపీ ఏమో 3 కావాలంటుందట. వాళ్ళు 3 తీసుకుంటే మిగిలేదు ఒకటే, మరి జనసేన, బీజేపీ అని. లేదు అని ఇంకా చంద్రబాబు గారినే ఒప్పించి 2+1+1 ఏమన్నా అంగీకరింపజేస్తారేమో తెలియదు. మొత్తం మీద అయితే రాజ్యసభ స్థానాలు ఏదైతే ఉందో అది డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కూటమి పార్టీలకు సంబంధించి ఒక తీవ్రమైన టర్నింగ్ పాయింట్కి అయితే కారణం కావచ్చు అనిపిస్తోంది.